నాకు సమయానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు అని ఎదుటి మనిషి గురించి చెప్పేవాళ్ళు లక్షలో 100 మంది ఉంటారు. లక్షలో 100 మంది. మిగతా వాళ్ళంతా నా కొడుకు ఏం రోగం, వాడు డబ్బులు వడ్డీలు ఇచ్చుకుంటాడు తెలుసా, వాడు అట్లా తెలుసా, వాడు ఎట్లా తెలుసా అని మీ దగ్గర ప్రయోజనం పొందినోడే మిమ్మల్ని బూతులు తిట్టుకుంటాడు. దానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి. 100% పనులు చేసినటువంటి వాడిని ఎదవని చేసి కూర్చోబెట్టలేదు జనం. అతను ఇచ్చినటువంటిది ఎవరికి వివక్ష చూపెట్టిచ్చాడు చూశారు కదా. అట్లాగే అదే నచ్చనప్పుడు నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళల్లో నువ్వు ఎంతమందికి పని చేస్తా, 100 మందిలో 10 మందికి పని చేస్తావు. ఆ పని చేసిన ప్రతిసారి పైసలు తింటావు. పైసలు తినకుండా ఎవ్వడు పని చేయడు. అప్పుడు వాడు అబ్బా నా దగ్గర పైసలు తీసుకుని అద్భుతంగా పనిచేశారండి అని సంతోషపడతాడా? ఈ పని దక్కని 90 మంది నాకు పని ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వడం ద్వారా చాలా మంచి పని చేసి పెట్టారండి, చాలా గొప్ప వ్యక్తి అండి అని ఎవడన్నా అంటాడా? అలాగే వీళ్ళు ప్రతిసారి ఎవరితో మాట్లాడి పని చేయించాల్సి వస్తుంది? ఆఫీసర్తో. అంటే ఆ ఆఫీసర్కి లంచం ఇవ్వాలి, ఇటు వీళ్ళకే లంచం ఇవ్వాలి. ప్లస్ అక్కడ ఏంటి, చేతులు కట్టుకుని కట్టప్ప బతుకులు అవుతున్నాయి. అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఆత్మాభిమానం, స్వాభిమానం కలిగినటువంటి ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని